ఆయనకు పేదలంటే అభిమానం. డబ్బు సంపాదించిన వ్యక్తి ఆ డబ్బును వృధాగా ఖర్చు పెట్టకుండా ఎక్కడైతే పేదలు బాధపడుతున్నారో ఆ బాధలను గుర్తించి వారికి అవసరమైనటువంటివి తీసివ్వడము ఆయనకి ఆనందం. ఆయన ఎవరో కాదు, నందిగాం వెంకటకృష్ణ కిషోర్ గారు. ఆయన ఏ శుభకార్యాలు జరిగినా అశుభాలు జరిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడ పేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి వస్త్రదానం చేయడం ఆయనకి ఒక ఆనవాయితీ అయిపోయింది. అల్లూరు మండలం బేరంగుంట గ్రామంలో పేద ప్రజలను గుర్తించి వాళ్ళకి వారి సతీమణి జన్మదినాన్ని పురస్కరించుకుని వస్త్రదాన కార్యక్రమం చేశారు. నెల్లూరు జిల్లా సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం బేరంగుంట ప్రాథమిక పాఠశాలలో నందిగాం వెంకటకృష్ణ కిషోర్ సతీమణి శ్రీలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకొని సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పేదలకు వస్త్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటకృష్ణ కిషోర్ పలు సందర్భాలలో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంస్థ ఉపాధ్యక్షుడు చెంచురామయ్య మాట్లాడుతూ హరనాథరెడ్డి సహకారంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి హరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చక్రపాణి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీరంగుంటలో మెయిన్ స్కూల్లో చెంచురామయ్య గారు హెడ్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నందిగాం వెంకటకృష్ణ కిషోర్ గారు వారి యొక్క ఉదార స్వభావంతో దాన గుణంతో పోయినసారి కొంతమందికి బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 200 మందికి బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరలా ఇప్పుడు కొంతమందికి కూడా పంపించారు. ఆయన నందిగాం వెంకటకృష్ణ కిషోర్ గారు పూజ్యులు. వారు చల్లగా ఉండాలి. మనలాంటి పేదలందరికీ కూడా వారి దాతృత్వం చూపించి మరి బట్టలే కాదు రకరకాలుగా ఆయన దానం చేస్తున్నారు. మరి ఒక పర్యాయం కూడా వారిని తీసుకొచ్చి చెంచురామయ్య హెడ్ మాస్టర్ గారు ఉన్నప్పుడే ఒక మంచి కార్యక్రమం చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడేలా చూద్దాం. మరి ఆ కార్యక్రమాన్ని మా సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా వారు చేపడతారు. మా నందిగాం వెంకటకృష్ణ కిషోర్ గారికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఆయన కళాభిమాని, అదేవిధంగా పేదలకు సహాయం చేయడంలో దానగుణం కలిగినటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి పెద్దలు గౌరవనీయులు వారికి కళాభివందనాలు. జరుగుతుంది. చాలా మంచోడు. ఆకలేనంటే గమ్ముగా తప్పించుకుపోయే రకమైతే కాదు. అలాంటి వాళ్ళు మనకి ఈ పాఠశాలకు వచ్చారు. చాలా ఆనందం. అన్నగారు దీని గురించి ఒక మాటలు మాట్లాడారు. ముందుగా ఈ స్కూల్ అధ్యక్ష గారు చెంచురామయ్య గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మా తోటి కళాకారుడు చక్రపాణి గారు ఇచ్చేశారు. ఇది సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం అని ఒక యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యూనియన్ చేయడం ఏంటంటే పేద కళాకారులందరికీ తమ వంతు సహాయం చేయడం. అలాగా ఎక్కడెక్కడ దాతలు ఉంటారు. దేశమంతా దాతలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు నేరుగా వచ్చి ఏది చేయలేకున్నారు. వారికి మధ్యలో మాలాంటి వాళ్ళు కొంతమంది ఉండి ఇక్కడ ఈ విధంగా మా పేదలు వారి బాధలు ఉన్నారు అని తెలియజేసి వాళ్ళ ద్వారా మీకందరూ సహాయం అందించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం కంకణం కట్టుకొని ఈ పని చేస్తూ ఉంది. అందులో నేను కోశాధికారిగా ఉన్నాను కాబట్టి, నేను ఎల్ఐసి ఏజెంట్గా ఉండి అన్ని దగ్గర తిరుగుతున్నారు కాబట్టి నాకు ఎక్కువ మంది ఇలాంటి దాతలు పరిచయాలు ఉన్నారు. ఈరోజు దాత నందిగం వెంకటకృష్ణ కిషోర్ అని తణుకు. అతను
ఎక్కడ పేదలు కనిపిస్తే అక్కడ వారు దానం చేయడం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం దానం చేయాలని గుణం. కానీ దానికి ఏదో కారణం పెట్టుకోవాలి. ఆ కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల జయంతులు, వర్ధంతులు, వాళ్ళ భార్య గారి పుట్టినరోజు కానీ వీళ్ళ పుట్టినరోజు కానీ ఇవన్నీ కారణాలు పెట్టుకొని పేదలకు దానం చేస్తూ ఉంటారు రకరకాలుగా. వారు శ్రీమతి శ్రీ లక్ష్మి గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయన అన్ని దగ్గరలకి రాలేదు కనుక వారికి ప్రతినిధిగా నన్ను పంపించి ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకొని వారు చెప్పడం జరిగింది. వారు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి గత నాకు తెలిసి 10-15 సంవత్సరాలు ఎంతమంది ఎంతకాలం చేస్తున్నారో తెలియదు. ఇలాగా ఎక్కడైనా పోతూ ఉంటే అతను ఏదైనా పేదవాడు కనిపించి చదువు అడుగుతూనో ఎండకు ఎడుతూనో ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద గుట్టలు కూడా వారికి దానం చేసి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు మా బ్యాగ్లో ఒక 2-3 రకాల కొత్త కొత్త బెడ్షీట్లు కావచ్చు, చొక్కాలు కావచ్చు, ప్యాంట్లు కావచ్చు, పచ్చలు కావచ్చు పెట్టుకొని పోతూ ఉంటారు. ఎక్కడ పేదలు కనిపిస్తే అక్కడ తెచ్చుకుంటూ పోతుంటారు. అవి నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమం. అటువంటి గొప్ప దాత మాకు దొరకడం, అతను నాకు మిత్రుడు కావడం నాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత విజయవంతంగా చేపట్టడానికి కారణమైనటువంటి శ్రీ చంచరామయ్య గారికి, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా తోటి మిత్రుడు మా చక్రపాణి గారు ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలి, మిమ్మల్ని ఇంకా విజ్ఞానం చేయాలి. పేదలుగానే ఉండకూడదు. పేదలు మరి ముందుకు తెలియని విషయాలు తెలుసుకుని చంద్రబాబు గారు చెప్పినట్టు తెలుసుకుని వారు ఫాలో అవ్వాలి మీరు అందరూ కూడా. అయితే కొంతకాలానికి మీరు ఎవరి సహాయం అవసరం లేకుండానే మీరుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ప్రధానంగా ఏం కావాలి, ఆధార్ కార్డు మినిమం గ్యారంటీ అది మీరు సంపాదించుకోవాలి. చంద్రబాబు గారు మాట వినండి. గ్రామస్తులు పెద్దల సహాయాలు తీసుకోండి. అటువంటి ఏర్పాటు చేసుకుంటే మీకు ఎన్నో ప్రభుత్వ పథకాలు ఎన్నో వస్తున్నాయి. అవన్నీ తీసుకొని మీరు చక్కగా ఉండొచ్చు.